అలవెన్స్ పేమెంట్ల మీద పునఃసమీక్షిస్తాం, పునఃపరిశీలన చేస్తాం అన్నాడు ఆయన. ఇప్పుడున్న అలవెన్స్లన్నింటినీ కూడా అంటే 2024 ఎన్నికల నాటికి ఉద్యోగులకి అధికారులకి వచ్చే అలవెన్స్లన్నింటినీ కూడా సమీక్షించి వీటిని అంతకన్నా మెరుగ్గా ఇస్తామన్నాడు. ఏమన్నా ఇచ్చాడా? ఒక్క అలవెన్స్ అయినా? పోనీ అంతకుముందు అలవెన్స్లు అయినా సరే చెల్లించారా అని మేము అడుగుతున్నాం. ఎక్కడైనా ఒక ఉద్యోగికి ఏ అలవెన్స్ ఇచ్చారు బాబు మీరు చెప్పమని అడుగుతున్నాం. 16 నెలలు అయింది. ఇవాళ వరకు ఈ వర్గానికి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పటిష్టంగా ఒక్క చర్య కూడా తీసుకోకుండా నిన్న హడావిడిగా ఉద్యోగ సంఘాలను పిలిచి కేబినెట్ సబ్ కమిటీ నియమించి వాళ్ళతో గంటలు చర్చించి మొత్తానికి మమ్మ అనిపించారు. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ ఒక్క డిఏ ఎంత? 160 కోట్లు. మామూలుగా మీరు ఇవ్వాల్సింది ఎంత? 4 డిఏలు ఇప్పటికే. పోనీ ఈ డిఏ కూడా ఎప్పటి నుంచి అమలు చేయాలి? పోయిన జనవరి నెల నుంచి. బకాయిలు ఇస్తానని చెప్పారా? చెప్పలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మాకు? ఇదే కాదు, మేము వచ్చిన వెంటనే ఉద్యోగులకి పెన్షనర్లకి బకాయిలు చెల్లిస్తాం అని కూడా ఆయన హామీ ఇచ్చాడు ఎన్నికల ముందు. లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, అదేవిధంగా జీపీఎస్, ఏపీ జిఎల్ఐ కానీ, మెడికల్ రీఎంబర్స్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఇచ్చేస్తామని బోల్డ్ కబుర్లు చెప్పాడు. అసలు పెన్షనర్ల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని కూడా ఒక హామీ ఇచ్చాడు ఆయన. ఏది? ఎక్కడ కార్పొరేషన్? ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏర్పాటు చేసే దిశగా ఒక్క అడుగు ముందుకేసామని చెప్పండి మీరు. అంటే అన్ని వర్గాలకి ఇచ్చిన హామీలాగే ఈ వర్గానికి కూడా, ఉద్యోగ వర్గాలకు కూడా హామీలు ఇచ్చి ఇవాళ చేతులు దులుపుకునే కార్యక్రమం 16 నెలల తర్వాత, అది కూడా ఉద్యోగ వర్గాలు, ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి, రోడ్డు ఎక్కుతూ ఉన్నారు అనే విషయం అర్థమైన తర్వాత పిలిచి మమ అనిపించి తూతు మంత్రంగా ఒక డిఏ ఇస్తే, ఆ ఒక్క డిఏతో క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యోగులందరూ కూడా సంబరపడిపోతున్నారని మీరు అనుకుంటే ఎంతకన్నా మీ ఫెయిల్యూర్ ఇంకేది ఉండదని మేము చెప్తూ ఉన్నాం. మేము అడుగుతున్నాం, ఇదంతా బాబు గారి బిల్డప్ తప్ప ఈ ఒక్క డిఏతో ఏదైనా వనగోరిది ఉందని ఏ ఉద్యోగ సంఘం పెద్దలైనా గట్టిగా చెప్పగలుగుతారా? వాళ్ళ ఈ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందంటే ఉద్యోగం లేనోడు హ్యాపీగా లేడు, ఉద్యోగం ఉన్నవాడు కూడా హ్యాపీగా లేడు. ఈ రాష్ట్రంలో అది పరిస్థితి. ఏ ఒక్కడూ హ్యాపీగా లేడు. ఇదే కాకుండా ఇంకా చెప్తే అసలు ఎన్ని మాటలు చెప్పాడు అనుకుంటున్నారు ఈయన? ఏదో ఆయన కొత్త వ్యవస్థల్ని క్రియేట్ చేస్తానన్నాం కాదు, అసలు నా అంత మగాడే లేడు, లేస్తే మీ అందరికీ అసలు స్వర్ణయుగం వస్తుందన్నాడు. పాపం ఆ వాలంటీర్లు 2,66,600 దాదాపు 2,70,000 మంది వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే నియమించి వాళ్ళందరినీ ఇంటింటికి పంపించి సేవలు అందించే కార్యక్రమం చేస్తే వాళ్ళకేం చెప్పాడు ఎన్నికల ముందు? మీకు 5,000 కాదు, నేను 10,000 ఇస్తాను, నేను వచ్చిన వెంటనే అసలు మీకు స్వర్ణయుగం అన్నాడు ఆయన. ఇప్పుడు నిన్న ఉద్యోగ సంఘాల సమావేశంలో ఏం చెప్పాడు? ఇదొక వ్యవస్థే కాదు, అసలు ఇది వృధా, ఇది వాలంటీర్ల వ్యవస్థ ఒక వృధా ఖర్చు అని నిన్న చెప్పాడు ఆయన. 1,30,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ఒకే ఒక నోటిఫికేషన్లో నియమించి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం సేవలు అందించే ఒక వినూత్నమైన వ్యవస్థని, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని పారదర్శకంగా సేవలు అందించే కార్యక్రమం చేస్తే ఇవాళ ఆయన ఏమంటా ఉన్నాడు? ఈ సచివాలయ వ్యవస్థ అనవసరమైన వ్యవస్థని ఇన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసి ప్రభుత్వం మీద భారం మోపాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇప్పుడిది కాదు, కొన్ని దశాబ్దాలుగా ఉన్న డిమాండ్. ఇంచుమించు 52,000 నుంచి 55,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల్ని
అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగుల్ని చేస్తే ఇది ఒక పెద్ద గుదిబండ అయిపోయింది, ఆర్టీసీని ఎలా విలీనం చేస్తారని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. దీనివల్ల ఖర్చు పెరిగిపోయింది అంటా ఉన్నాడు. అసలు మేము అడుగుతున్నాం, అసలు మీరు వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలెన్ని, తీసిన ఉద్యోగాలెన్ని బహిరంగంగా ప్రకటించగలుగుతారా? మీకంత ధైర్యం ఉందా? వాళ్ళ బెవరేజెస్ కార్పొరేషన్లో 18,000 ఉద్యోగాలు పీకిపడేశారు. మీ సొంత మనుషుల కోసం మళ్ళీ ప్రైవేటు మద్యం వ్యాపారాలు తీసుకొచ్చారు, నకిలీ మద్యాన్ని సృష్టించారు, గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్లు పెట్టినట్టుగా కల్తీ మద్యాన్ని తయారు చేస్తుంటే కళ్ళు అప్పగించి చూస్తున్నారు. ఆ 18,000 మంది ఉద్యోగుల్ని రోడ్డు మీద పడేశారు. అలాగే ఫైబర్ నెట్లో 2,000 మందిని తొలగించేశారు. వచ్చిన వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ కూడా తీసేయాలని చెప్పి కంకణం కట్టుకుని ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు చేశారో మనం అందరం చూసాం. ఇప్పటికీ చాలా చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లని తీసి ఉద్యోగాలు తీసేసి రోడ్డు మీద పడేశారు. ఇంటింటికి రేషన్ పంపిస్తూ ఉంటే ఆ ఎండియు వాహనాల వ్యవస్థను రద్దు చేసి ఆనందం పొందుతున్నారు. గ్రామాల్లో ఇంటికి రేషన్ వస్తే మాకు సమయం ఆదా అవుతుంది, మా పరిస్థితి ఇప్పుడు బాగుంది, శ్రమ తగ్గింది అనుకునే పరిస్థితి నుంచి వాళ్ళని పీక్ అవతల పడేశారు. మేము అడుగుతున్నాం, ఏదైనా సరే మీరు రండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉద్యోగులకి ఎలా చేశారో ఈ 16 నెలల్లో మీరేం చేశారో చెప్పండి బయటకు వచ్చి. ఇంచుమించుగా 2019లో జగన్ గారు సీఎం అయ్యే నాటికి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం కావాలంటే లంచాలు ఇస్తే కానీ రాని పరిస్థితి. చివరికి వాటిని కూడా మెరిట్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు. అంతకుముందు ఈ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి 5 నెలలకో 6 నెలలకో ఒకసారి జీతాలు ఇస్తూ ఉంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 1వ తేదీన జీతాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇవన్నీ కాకుండా ఆప్కాస్ అని అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థను తీసేశారు. మీకు తెలుసు, ఒక దళారీ వ్యవస్థ ఉండేది. ఎవడో ఒక ఏజెన్సీని క్రియేట్ చేయడం, ఆ ఏజెన్సీ ద్వారా ఎంప్లాయీస్ని పెట్టడం, ఆ ఎంప్లాయీస్ అందరూ వాడి ఆ దళారీ వ్యవస్థకి కమిషన్ కట్ చేసుకుని జీతాలు పొందడం, వీటన్నిటినీ తీసి అది కూడా వాళ్ళకి రావాల్సింది మెరుగుపరిచి జీతాలు పెంచి ఈ ఆప్కాస్ ద్వారా చెల్లింపులు చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 1,00,000 మంది ఉద్యోగులు ఆప్కాస్ ద్వారా వేతనం పొందుతున్నారు. మీకు కావాలంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మీరేం చేస్తూ ఉన్నారు? ఆప్కాస్ని రద్దు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, సచివాలయాల హేతుబద్ధీకరణ అని చెప్పి జనాభాను బట్టి ఇంతేమంది ఎంప్లాయీస్ ఉండాలని ఆ జనాభాని బట్టి ఎంప్లాయీస్ని కుదించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంతమంది అవసరం లేదని చెప్తున్నారు. ఆ రోజు కొత్తగా ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగం క్రియేట్ చేసి 1,30,000 మందికి జగన్ గారు ఉద్యోగాలు ఇస్తే ఆ సచివాలయ ఉద్యోగులకు కూడా మీరు భ్రమలు కల్పించి ఏదో మేము వస్తే మిమ్మల్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దుతాం అన్నట్టుగా చెప్పి చివరికి ఏం చేశారంటే మీ మోసం చేసే వాళ్ళ జాబితాలో వాళ్ళను కూడా చేర్చారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.